అందులో నువ్వు చెయ్యి, ఆ రోజు ఓకే నువ్వు చెప్పినట్టుగా వంగవీటి రంగా గారు హత్య జరిగింది, వాళ్ళు ఎక్కడున్నారు? నీకు నీతి నిజాయితీ ఉంటే వాళ్ళని దగ్గర చేర్పించుకోకూడదు, వాళ్ళని నువ్వు పార్టీలో చేర్పించుకొని నీ వెనక తిప్పుకొని ఈరోజు దాన్ని విమర్శిస్తున్నావు. నిన్ను చూస్తే అమాయకంగా మా పార్టీ కార్యకర్తలందరినీ చంపేస్తున్నారు, జైల్లో పెట్టేస్తున్నారు. ఏమయ్యా జగన్మోహన్ రెడ్డి, 73 సంవత్సరాల వయసు, 4 సార్లు ముఖ్యమంత్రి, 4 సార్లు ప్రతిపక్ష నాయకుడు, దేశంలో ప్రతి ఒక్కడు గర్వించదగినటువంటి నాయకుడు. కనీసం నువ్వు ఈ తప్పు చేశావు, నోటీసు కూడా ఇవ్వకుండా అరెస్ట్ చేసి 53 రోజులు జైల్లో పెట్టావు. ఆన్సర్ అంతెందుకు, నేనేం తప్పు చేశాను? తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబు నాయుడికి నమ్మి బలంగా నువ్వు చేసిన తప్పులు ఎండగట్టడమే నేను చేసిన తప్ప. ఆ రోజు సర్జరీ చేసుకుంటే 700-800 కిలోమీటర్లు నన్ను నరకయాతన చూసి 83 రోజులు జైల్లో పెట్టావు. పోనీ మమ్మల్ని పార్టీ పరంగా నువ్వు హింస పెట్టావు. నీ ఫ్యాను గుర్తు మీద గెలిచినటువంటి రఘురామరాజును కూడా చిత్రహింసలు చేసి, కస్టోడియల్ టార్చర్ చేసి ఆయన్ని జైల్లోనే చంపాలని ప్రయత్నం చేశావు. ఆ రోజు భగవంతుడి దయ, అందరి దయతో హైకోర్టు, సుప్రీంకోర్టు, మిలిటరీ హాస్పిటల్స్ అన్నీ యాక్టివేట్ అయ్యారు కాబట్టే ఆ రోజు రఘురామరాజు బతికాడు తప్ప, లేకపోతే రఘురామరాజు బతికే పరిస్థితి లేదు. ఏ ఒక్కరిని వదిలేవు. ఈరోజు గగ్గోలు పెడుతున్నాం, మా నాయకుల మీద కేసు ఎవరి మీద పెట్టారు? మా నుంచి కూడా, మా కార్యకర్తల నుంచి కూడా చాలా ప్రజలు వస్తున్నా సరే ముఖ్యమంత్రి గారు ఒకటే మాట, హింసకి హింస ప్రతి సమాధానం కాదు, చర్యకు ప్రతి చర్య సమాధానం కాదు. ప్రజల్ని చైతన్యపరుద్దాం, 10 కార్యక్రమాలు మంచివి చేసి ప్రజల్లో అభిమానం పొందుతాం తప్ప వాళ్ళలాగా మనం చేస్తే బాగోదని 2 సంవత్సరాలుగా ఎక్కడ కూడా ఎటువంటి కార్యక్రమాలు లేకుండా ప్రశాంతంగా ముందుకు తీసుకెళ్తున్న విషయాన్ని ఒకసారి మీ అందరికి కూడా గుర్తు చేస్తున్నాను. సోషల్ మీడియా గురించి మాట్లాడాడు. ఏమండి, మీరు ఆన్సర్ చేయాలి కదా, ప్రశ్నలు వేయాలి కదా. సోషల్ మీడియా గురించి మాట్లాడే నైతిక హక్కు ఆ వ్యక్తికి ఉందా? ఎవరిని వదిలావు? ఏ ఒక్కరినైనా వదిలేవా సోషల్ మీడియాలో? జడ్జిలను వదలలేదు, రాజకీయ పార్టీలను వదలలేదు, రాజకీయ నాయకులను వదలలేదు. ఎంతెందుకు, నీకు జన్మనిచ్చినటువంటి నీ తల్లిని వదలలేదు, నీతో రక్తం పంచుకున్నటువంటి నీ చెల్లిని వదలలేదు. ఏ ఒక్కరిని కూడా సోషల్ మీడియాలో వదలకుండా నరక యాతన చూపించినటువంటి నువ్వు సోషల్ మీడియా గురించి మాట్లాడుతున్నావు. పాపం రంగనాయకమ్మ ఏం పెట్టింది? ఒక పోస్ట్ ఫార్వర్డ్ చేస్తే ఆవిడికి ఎంత హింస పెట్టారు. సీనియర్ జర్నలిస్టులకు ఇబ్బంది పెట్టారు. విశాఖపట్నంలో ఒక ఆయనకి కర్నూలు వాళ్ళకి తీసుకెళ్ళి మొత్తం తిప్పితే గుండెపోటు వచ్చి చనిపోయాడు. 5 సంవత్సరాల్లో నువ్వు చేసినటువంటి అరాచకాలు ఇంత అంతా కాదు, ఏ ఒక్కరిని వదలలేదు, ఏ ఒక్కరిని వదలలేదు. డాక్టర్ గారు నిన్నటికే 5 సంవత్సరాలు అయింది. సుధాకర్ డాక్టర్ ఏమడిగాడు? మాస్క్ అడిగితే చంపేశారు, పిచ్చోడు పెట్టి రోడ్డు మీద మొత్తం చంపి, సభ్య సమాజం అసహించుకునే విధంగా ఒక డాక్టర్ని రోడ్డు మీద, నడి రోడ్డు మీద చంపేశారు. మా రేపల్లి కాన్స్టిట్యున్సీలో గౌడు, బలహీన వర్గాలకు చెందిన వ్యక్తి అమర్నాథ్ గౌడ్ ఏం చేశాడు? మా అక్కకి అల్లర పెడుతున్నారని అడిగితే పెట్రోల్ పోసి నోట్లో గుడ్డలు పెట్టి, ఇంత క్రూరత్వం ఎక్కడైనా సరే ఉందా? మానవ సమాజంలో ఎక్కడైనా సరే ఇటువంటి క్రూరత్వాలు ఉన్నాయా? నీ హయాంలో, నీ నాయకత్వంలో నోట్లో గుడ్డ పెట్టి పెట్రోల్ పోసి అమర్నాథ్ గౌడ్ని చంపేశారు. సలాం కుటుంబం ఏం చేశారు? దొంగతనం చూపితే మొత్తం అందరూ కూడా ట్రైన్ కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. మాట్లాడితే నిన్న సినిమాలు కూడా చూపించారు, మా కార్యకర్తలను చంపేస్తున్నారు. సిగ్గుందా నీకు?
5 సంవత్సరాలు కోత కోచావు. హరిజన గిరిజన బడుగు బలహీన వర్గాల్ని నడి రోడ్డు మీద నరికి పడేశావు. నందం సుబ్బయ్య ఏం చేశాడు? బీసీ నాయకులందరినీ మొత్తం నరికి మొత్తం కార్యకర్తల యొక్క ప్రాణాలు మొత్తం తీసినటువంటి నువ్వు ఈ రకంగా మాట్లాడుతున్నావు. ఒక్కటైనా వాస్తవం ఉందో చెప్పండి. పచ్చి అబద్ధాలు. నేను చెప్పింది ఒక్కటైనా తప్పుంటే మీరు కూడా ప్రశ్నించండి. రాజారెడ్డి నుంచి వివేకానంద రెడ్డి వరకు ప్రతి సావులో నువ్వు లబ్ధిదారుడు. లబ్ధి పొందింది నువ్వే. మాట్లాడితే చచ్చిపోనని చంపేడు, మళ్ళీ శవం దగ్గరికి వెళ్ళి ఏడ్చీడు, అయ్యయ్యో నాకెవరు లేరని చెప్పడం, ఇది నీకు ఒక అలవాటు అయిపోయింది. దీన్ని మేము పూర్తిగా ఎండ కడతామని చెప్పి తెలియజేస్తున్నాం. మావిగన్ ఇంకెన్ని రోజులు ప్రజలకు మభ్య పెడతావు? 5 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు మావిగన్ నీకు గుర్తులేదా? కనీసం భారత ప్రభుత్వం భారత పార్లమెంట్లో రాజ్యసభలో చట్టం చేసిన తర్వాత కూడా ఇంకా మావిగన్ అని చెప్పి ప్రజలకు నువ్వు మభ్య పెడుతుంటే ఏమనాలి? నిన్ను సైకో అనాలా, పిచ్చివాడు అనాలా, ఏమనాలి? నాకే అర్థం కావటం లేదు. ఎవడైనా మళ్ళీ మార్చగలడా? ఎవడి వల్లైనా సాధ్యమవుతుందా? అన్ని ప్రయత్నాలు చేశాడు. ఈ రాష్ట్రానికి పరిశ్రమలు రాకుండా చేయాలని ప్రయత్నం చేశాడు. చంద్రబాబు మీద నమ్మకంతో, మోడీ గారి యొక్క సహకారంతో మీరు నేను ఊహించినటువంటి పెద్ద పరిశ్రమలు వచ్చి ఈరోజు మనకి ఏదో మాటలు చెప్పడం కాదు, గ్రౌండ్ అవుతున్నాయి, కొన్ని ఓపెన్ అవుతున్నాయి, కొన్ని ప్రారంభోత్సవాలు చేస్తున్నాం. అది రాకుండా చేశాం, అది అధిగమించాం. మెడికల్ కాలేజీలు కొబ్బరికాయ కొట్ట ఒక పైస ఇవ్వలేదు. అవన్నీ మేము ప్రైవేటైజ్ చేసి అని చెప్పి నువ్వు మాయ మాటలు చెప్తున్నావు. మేము ప్రైవేటైజ్ చేయడం లేదు, ప్రభుత్వమే అది వాళ్ళకిచ్చి కట్టి మెయింటైన్ చేయడానికి మేము ప్రయత్నం చేస్తుంటే అది రాకుండా చేయాలని అడ్డు పెడుతున్నాం. ఈరోజు అమరావతి మీద విషం కమ్ముతున్నాం. మాట్లాడితే అవినీతి. స్క్వేర్ ఫీట్ అంటావు. వైజాగ్లో కట్టింది స్క్వేర్ ఫీట్ చెప్పు. నీ ఎలయంక బంగ్లాకి ఎంత స్క్వేర్ ఫీట్కి ఎంత డబ్బు అయింది? నీ లోటస్ పాండ్కి ఎంత అయింది? గ్రామీణ ప్రాంతాల్లో వేసిన మామూలు రోడ్డుకి, నేషనల్ హైవే వేసినటువంటి రోడ్డుకి, అమరావతిలో వేసిన 6 లైన్ రోడ్స్కి పక్కన ఉన్నటువంటి ఫెసిలిటీస్ అన్నీ పెడుతుంటే దానికి దీనికి కట్టి ప్రజలకు నువ్వు మభ్య పెట్టాలంటే ఎక్కడ సాధ్యమవుతుంది? ఐకానిక్ భవనాలు, పేరే ఐకానిక్ భవనాలు. మామూలు భవనాల రేటు, ఐకానిక్ భవనాల రేటు ఒకేలాగా ఉండాలంటే ఎక్కడుంటుంది? నువ్వు కట్టిన ప్యాలెస్ లాగా పేదవాడు కట్టుకున్న ప్యాలెస్కి రేటు ఒకేలాగా ఉంటుందా? చెప్పండి. నువ్వు కట్టిన ప్యాలెస్కి పేదవాడు కట్టిన ఇల్లుకి ఒకేలాగా రేటు ఉంటుందంటే దానికి అర్థమేముంది? గ్రామీణ ప్రాంతాలు వేసిన రోడ్డుకి, నేషనల్ హైవే రోడ్డుకి, 4 లైన్స్ రోడ్డుకి, 6 లైన్స్ రోడ్డుకి పక్కన అన్ని ఫెసిలిటీస్, గ్యాస్ పైప్ లైన్స్ అన్నీ వేసినటువంటి రోడ్స్కి ఒకేలా కట్టి ప్రజల్లో అయోమయాన్ని క్రియేట్ చేస్తున్నాం. దాన్ని కూడా వదలం, అన్నీ చెప్తాం. ఇందులో ఎవరికి స్వార్థం లేదు. ఆంధ్ర రాష్ట్రానికి ఒక మంచి రాజధాని ఉండాలి. నేను మళ్ళీ చెప్తున్నాను, ఇది సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్. ఛాలెంజ్ చేసి అడుగుతున్నాను. ఒక్క అమరావతే కాదు, ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఏ జిల్లాని మీరు తీసుకోండి, శరవేగంతో అభివృద్ధి జరుగుతుంది. అన్ని ప్రాంతాలని సమానం దృష్టి పెట్టుకొని రేపు భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఎవడు ఏది అడిగినా సరే అన్ని ప్రాంతాలకి సమానంగా అభివృద్ధి. అటు ఉత్తరాంధ్ర, నేను కూడా ఇన్ని సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నా. నా జీవితంలో ఇంత డెవలప్మెంట్ ఎప్పుడు చూడలేదు, ఇన్ని పరిశ్రమలు ఎప్పుడు చూడలేదు. లక్షలాది కోట్ల రూపాయలతో పోటీలు పడి, మొన్నే గూగుల్ వస్తే గూగుల్కి పోటీగా రిలయన్స్ వచ్చింది. వాళ్ళకంటే ముందు మేము పెడతాం, విజయనగరంలో ప్లేస్ ఇవ్వండి అని అడిగితే వధిస్తున్నాం. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఏది చూసుకొని, ఆర్సెనల్ మెటల్ స్టీల్ ప్లాంట్గా ఏది మీరు తీసుకున్నా సరే ఉత్తరాంధ్ర బ్రహ్మాండంగా
ప్రాజెక్టులన్నీ పూర్తి. ఇవన్నీ చూసి ఓర్వలేక నువ్వు వ్యక్తిగతంగా చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడుతున్నావు. తప్పేముంది? గొడ్డల పార్టీ. నువ్వు ఒక్కడివే కాదు, కింద వాళ్ళు కూడా అదే పని చేస్తున్నారు. కాబట్టి మీ పార్టీ గొడ్డల పార్టీ. ప్రజలందరికీ ఒకటే కోరుతున్నాను, ప్రశ్నించాలి. మీరు కూడా ప్రతి విషయాన్ని మీరు తెలుసుకోవాలి. కావాలని చెప్పి బురద జల్లడానికి ఒక ప్రయత్నం చేస్తున్నారు. మేము ఎప్పటికప్పుడు కూడా దీనికి సమాధానం చెప్తూ ఉంటాం. ఏది అడిగినా సరే ఆన్సర్ చేస్తాం. ఇంక రేపు భవిష్యత్తులో అమరావతి గురించి కూడా చాలా స్పష్టంగా ఎందుకు ఎంత అవుతుంది, ఏమేం చేస్తున్నాం అన్నీ స్పష్టంగా కూడా చెప్తామని చెప్పి తెలియజేస్తూ, ఈ రోజు నుంచి ఒక గొడ్డల పార్టీయే కాదు, కింద సబ్ హెడ్డింగ్ కూడా నేను పెడుతున్నాను. గొడ్డల పార్టీ సమాజానికి హానికరం. ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి. ఇదేదో మాకు కాదు, ఇటువంటి వ్యక్తి రాజకీయాలు ఉండడానికి అవకాశం ఉండకూడదు. మీ అందరికీ తెలుసు, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ మన రాష్ట్రంలో కానీ ముఠా కక్షల్ని అరికట్టాడా లేదా? నక్సలిజాన్ని అరికట్టాడా లేదా? మత కల్లోలాన్ని అరికట్టాడా లేదా? ఫ్రాక్షనిస్టులు కూడా అరికట్టాడా లేదా? ఈయన కూడా ఫ్రాక్షనిస్ట్ అయితే 2 నిమిషాల్లో అరికట్టచ్చు. ఈయన రాజకీయ ముసుగులో ఉన్నటువంటి ఒక ఫ్రాక్షనిస్ట్ కాబట్టి రాజకీయ ముసుగేసుకొని ఈరోజు వ్యవహారాలు చేస్తున్నాడు. కాబట్టి ఈ మాత్రమైనా సరే ఉన్నాడు తప్ప నిజమైనటువంటి ఫ్రాక్షనిస్టు రాజకీయ పార్టీ ముసుగులో నడుపుతున్నాడు. దీని బండారాన్ని మేము ప్రతి ఒక్కరికి చెప్పి ఎడ్యుకేట్ చేసి, ఇటువంటి వ్యక్తి ఈ రాష్ట్రంలో ఉండకూడదు, తెలుగు జాతికి అరిష్టం అని చెప్పి ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను. అసలు ప్రతి ఒక్కరం కూడా ఈరోజు నేను ఈ ప్రెస్ మీట్ పెట్టాను, లేకపోతే పనులు చేస్తుంటాను, నా గురించి ఏమనుకుంటున్నారు, మా పార్టీలో ఉన్న వాళ్ళు ఏమనుకుంటారని కనీసం తెలుసుకుంటాం. అసలు ఆ వ్యక్తి అసలు ఏం తెలుసుకుంటాడా? ఏం జరుగుతుంది? పిచ్చోడు అంటున్నారు. మావిగానంటే పెద్ద పిచ్చోడు అంటున్నారు. అసహించుకుంటున్నారు. నేను కాదు, సమాజం కాదు, ప్రజలు కాదు, నీ చుట్టూ ఉన్నటువంటి నీ నాయకులే ఇంకా ఈయన పిచ్చి వల్ల మాకేంటి కర్మని చాలామంది అసహించుకుంటున్నారు. అంటే ఒక సైకో ఏ విధంగా వ్యవహరిస్తాడు, ఒక అపరిచితుడు ఏ విధంగా ఏ నిమిషంగా వ్యవహరిస్తాడో ది బెస్ట్ ఎగ్జాంపుల్ ఆయన. కాబట్టి మనం ప్రజలకి ఎడ్యుకేట్ చేసి ముందుకెళ్ళడమే మేము తీసుకుంటామని చెప్పి తెలియజేస్తాం. ఎవరన్నా? నీకు మొదటే చెప్పాను కదా, ఆస్తుల గురించి కానీ అధికారం గురించి కానీ నీ కార్యకర్త అని ఉండదు, తల్లి అని ఉండదు, చెల్లి అని ఉండదు, ఎవరిది ఉండదు. ఎవరు ఉంటే వాళ్ళకి చేస్తా. నీ కార్యకర్తను కూడా వదలవు నువ్వు. మొన్న ఎప్పుడో ర్యాలీకి వెళ్తుంటే నీ కార్యకర్త ఇంకొక ఆయన వచ్చాడు, కారు కింద పడి చంపేశావు. అంటే నువ్వు దేని గురించి, నీ స్వార్థం గురించి కార్యకర్తను కూడా వదలవు. అదే మేము చెప్తున్నాం. ఎవడైనా నీకు సమానమే, తల్లైనా సమానమే, చెల్లైనా సమానమే, కార్యకర్త అయినా ఎవరిని వదలవు. అందరినీ నువ్వు తుదిముట్టించడం, అధికారంలోకి రావడం నువ్వు ఎంచుకున్నటువంటి ఒక కార్యక్రమం. సమాజానికి హానికరం. ఇదేదో అచ్చెన్నాయుడుకో చంద్రబాబు నాయుడుకో మా పార్టీకి కాదు, యావత్ తెలుగు సమాజానికి హానికరం. ఇది ప్రతి ఒక్కరూ గమనంలోకి తీసుకురావాలి. మేము చెప్పిన విషయాలని స్టడీ చేయమంటున్నాం. నేను చెప్పిన దాంట్లో ఏదైనా తప్పు ఉందా? ఈరోజు ఉన్నటువంటి యూత్ కూడా తెలుసుకోవాలి. నాకు కూడా తెలియదు.
వాళ్ళ తాత చేసిన విషయాలు అప్పుడు మేము చిన్నపిల్లను, తెల్లవారి నుంచి నాకు పులివెందుల నుంచి విపరీతమైన మెసేజ్లు, సార్ ఇది చూడండి, ఇది చూడండి, ఈ వీడియో చూడండి, ఆ వీడియో చూడండి. ఒక వీడియో పంపించారు, ఒక ఇంట్లో గ్రానైట్స్ పెట్టి పేల్చారు. ఇన్ని దారుణాలు ఇవి ఎవరికి తెలియదు. కనీసం నీ పుణ్యాన మీ కుటుంబం హిస్టరీ అంతా బయట పెట్టడానికి ఒక అవకాశం వచ్చింది. ఆ అవకాశం నువ్వే ఇచ్చావు. కంపల్సరిగా మొత్తం అంతా బయట పెడతాం, సమాజాన్ని చైతన్యపరుస్తాం, ప్రతి ఒక్కరికి పరిణామాలన్నీ తెలియజేసి ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి అన్ని ప్రయత్నాలు చేస్తాం. నువ్వేదో గుడ్డ కాల్చి మా ముఖం మీద పెడితే ఆ గుడ్డ నీ మీద పడుతుంది, పూర్వంలాగా విడిచిపెట్టే ప్రశ్న లేదు. అలాగని చెప్పి వల్గర్గా తిట్టడం, ఏదో విమర్శలు చేయడం కాదు. ప్రజలకు ఎడ్యుకేట్ చేస్తాం. ప్రతి ఒక్క వాస్తవం కూడా ప్రజలకు చెప్పడానికి అన్ని విధాల ప్రయత్నం చేస్తాం అని చెప్పి తెలియజేస్తున్నాను. ఈరోజు వివేకానంద రెడ్డి హత్య గురించి మేమెవ్వరం మాట్లాడు. నీ చెల్లి అడిగిన ప్రశ్నలకు నువ్వు సమాధానం చెప్పు. గొడ్డల పార్టీ అచ్చెన్నాయుడు చెప్పడం కాదు, నీ తోడ బుట్టివే గొడ్డల పార్టీ ఉంటుంది, నీ చిన్నాన్న కూతురే గొడ్డల పార్టీ ఉంటుంది. అందరూ గొడ్డల పార్టీ. గొడ్డలతో చంపిన వాళ్ళు గొడ్డల పార్టీ అనకపోతే ఏమనాలి? గన్ కల్చర్. చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడే మాటలేనవి. ఎప్పుడైనా సరే, ఎక్కడైనా సరే ఇటువంటి దానికి ప్రోత్సాహం ఇచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయా? అటువంటి వ్యక్తి గురించి నువ్వు మాట్లాడుతున్నావు. ఎవరు నిందితుడు? నిందితుడు అన్ని సావులకి లబ్ధి పొందినటువంటి లబ్ధిదారుడు, అంతిమ లబ్ధిదారుడు ఆయనే. అయ్యయ్యో తండ్రి చనిపోయాడు, పాదయాత్ర చేశాడు, ప్రజల్లో సింపతి పెట్టాడు, ఒక్క అవకాశమైన అధికారంలోకి వచ్చాడు. అప్పటికి ఇవ్వలేదు అధికారం. ఎందుకంటే 2014-19 చంద్రబాబు నాయుడు గారు ఒక స్వర్ణయుగంలో పరిపాలన చేశాడు, అందరికీ హ్యాపీ చేశాడు. మళ్ళీ గెలమని చెప్పి ఎలక్షన్లకి 4 రోజుల ముందు బాబాయిని గొడ్డలతో కంపి అయ్యయ్యో తండ్రి లేడు, అయ్యయ్యో బాబాయ్ లేడని చెప్పి సింపతి పొంది అధికారం. ఇప్పుడు నిజ స్వరూపం తెలిసింది. మీరు చూడండి, అపోజిషన్లో ఉన్నప్పుడు అన్ని మాట్లాడు, అధికారంలో ఉన్న ఒక్కటైన మాట. కోడికత్తి 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఒక్కరోజైనా రివ్యూ చేసావా? నీ బాబా హత్య ఇంత గగ్గోలు పెట్టావు, సిబిఐ అన్నావు, అన్నీ అన్నావు, ఒక్కరోజైనా మాట్లాడావా? ఇవన్నీ ప్రజలు అమాయకులు కాదు, ప్రతిదీ గమనిస్తుంటారు. నేనేదో మైక్ ముందుకు వచ్చాను, ఉపన్యాసాలు చేస్తున్నానంటే నా గురించి గమనిస్తారు. గమనించకుండా ప్రజలు అమాయకులు కాదు, అది గుర్తుపెట్టుకోవాలి. ఏదో మైక్ ఉందని 2-3 గంటలు ఉపన్యాసం ఇస్తే అన్ని ఉపన్యాసాలే. ఉద్యోగుల గురించి నీకు మాట్లాడే హక్కు ఉందా? ఉద్యోగుల గురించి మాట్లాడే నైతిక హక్కు నీకు ఎక్కడుంది? 5 సంవత్సరాలు 1వ తారీఖు వస్తే జీతాలు ఇస్తే చాలు, మీకు ఒక దండం, మరేమీ అక్కర్లేదు, ఇంక్రిమెంట్లు వద్దు, ఏమి వద్దని 5 సంవత్సరాలు అగమ్యగోచరంగా ఉన్నటువంటి ఉద్యోగస్తులకి మేము మోసం చేస్తున్నాం. 1వ తారీఖు తెల్లవారిసరికే జీతాలు పడుతున్నాయి, బాకీలన్నీ విడతలుగా ఇస్తున్నాం. చెయ్యాలని ఉంది, తప్పనుంది. ఆర్థికంగా ఏముంచావు నువ్వు ఈ రాష్ట్రంలో? ప్రతీదీ అబద్ధమే, ఏది మాట్లాడినా అబద్ధమే మాట్లాడాడు. మొత్తం ఆయన అన్వహించుకొని మాట్లాడినటువంటి మాటలు తప్ప ఇందులో ఒక్కటి కూడా వాస్తవం లేదు. ఓకే, థ్యాంక్ యూ. పెట్రోల్ డీజిల్ కేంద్ర ప్రభుత్వం తగ్గించినా ఈయన తగ్గించలేదు, ఈయన మాట్లాడుతున్నాడు. ఈరోజు ఉన్న పరిస్థితులు, యుద్ధం జరుగుతుంది దేశంలో, ప్రపంచంలో అన్ని దగ్గరలో ఈ బాధ ఉంది. ప్రతి ఒక్కరూ ఇబ్బంది పడుతున్నాం. దీనికి భవిష్యత్తులో ఇంకా సమస్య లేకుండా ఏడ్ చేయాలని చెప్పి పొదుపు సమస్యలన్నీ మనం చెప్తుంటే దాన్ని విమర్శిస్తున్నాడు. పెట్రోల్ డీజిల్ ఇదేదో కేంద్ర ప్రభుత్వం పెంచితే పెంచారు, ఇది మనకు సంబంధం లేదు. కేంద్ర ప్రభుత్వం తగ్గించినా సరే
ఆంధ్ర రాష్ట్రంలో తగ్గించినటువంటి నువ్వు పెట్రోల్ ధరల గురించి మాకు మాట్లాడుతున్నావు. ఇంధన ధరలు తగ్గిస్తామన్నావు. ఇంధన ధరలు అంటే పెట్రోల్ కాదు, పవరు. తగ్గించామా లేదా? పెంచామా? మా చేతిలో ఉంది ఇంధనం అంటే పవరు. ఎప్పుడైనా ఉందా ఆంధ్రప్రదేశ్ చరిత్రలో విద్యుత్ ధరలు తగ్గించడం ఎప్పుడైనా ఉందా? ఈ చరిత్రలో ఫస్ట్ టైం చంద్రబాబు నాయకత్వంలో విద్యుత్ ధరలు తగ్గించాం. రేపు భవిష్యత్తులో ఇంకా తగ్గించడానికి ప్రయత్నం చేస్తున్నాం. మా చేతిలో ఉంది, ప్రయత్నం చేస్తున్నాం. డీజిల్ పెట్రోలు దేశ విదేశాల్లో ఉన్నటువంటి సమస్య, అంతర్జాతీయంగా ఉన్నటువంటి సమస్య, దాన్ని పట్టుకొని ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు.